వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 2వ తారీఖు దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలోకి సంక్రమణం చేయబోతూ ఉన్నారు. మిథున రాశిలో ఇప్పటివరకు ఆయన సంచరించి జూన్ 2వ తారీఖు నుండి సాధారణంగా అయితే మాసార్ధత కుజః గురుర్ ద్వాదశ మాసాని అన్నారు. అంటే గురుడు ఒక రాశిలో 12 మాసములు తన యొక్క సంచారాన్ని చేస్తారు. అసలు లెక్క ఏంటి అంటే మన పూర్వీకుల యొక్క బుర్ర ఎంత గొప్పది మీరు పరిశీలన చేయండి. గురువు మేషరాశి నుండి మొదలుపెట్టి మీనానికి వెళ్ళి మరలా మేషానికి వచ్చేటువంటి అంటే 12 రాశుల్లో ఎంతకాలం సంచారం చేస్తారు అంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సర కాలం పాటు ఉంటాడు ఆయన. 12 సంవత్సరాలు పడుతుంది అంటే మేషం నుండి మళ్ళా మేషానికి రావడానికి. ఇక్కడ సైంటిఫిక్గా కూడా మీరు అబ్జర్వ్ చేయండి. సూర్యుడి చుట్టూ గురుడు తిరగడానికి పట్టేటువంటి కాలం 12 సంవత్సరాలు. మన భూమి సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది? 365 రోజులు టైం పడుతుంది. కానీ గురుగ్రహానికి ఎంత టైం పడుతుంది? 12 సంవత్సరాలు టైం పడుతుంది. అందుకనే భూమి మీద ఉండేటువంటి వాడి కాలమానానికి బృహస్పతి గ్రహం మీద ఉండేటువంటి కాలమానానికి వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలో ఎంతకాలం ఉంటున్నారు? 12 మాసాలు ఉండాలి. అంటే 1 సంవత్సర కాలం పాటు ఉండాలి. కానీ ఈ సంవత్సరం ఏమవుతోంది? జూన్ నెల 2వ తారీఖు దగ్గర నుండి అక్టోబర్ 31 వరకు గురుడు కర్కాటక రాశిలో సంక్రమణం చేసి నవంబర్ 1వ తారీఖు దగ్గర నుండి జనవరి నెల 26వ తారీఖు వరకు సింహంలోకి సంక్రమణం చేస్తారు. మరలా జనవరి 26వ తారీఖు నాడు కర్కాటకానికి వచ్చి మళ్ళా జూన్ నెల వరకు కూడా ఆయన కర్కాటకంలో సంక్రమణం చేస్తారు. నిజానికి చెప్పాలి అంటే ఈ స్థితిని కొంత విపరీతంగా అభివర్ణించింది పంచాంగ సరళి అనేటువంటి గ్రంథం. ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయముపాగతే కుణై సప్తకోటిభిః. అంటే ఒకే సంవత్సరం ముందు గురుడు 3 రాశుల్లో సంచరిస్తూ ఉంటే దానివల్ల ఈ భూమండలం మీద 7 కోట్ల పీనుగులు లేచును అనేటువంటి విషయం పంచాంగ సరళి అనేటువంటి గ్రంథంలో చెప్పారు. కాబట్టి అందుకనే మనకి ఇంధన సమస్యలు లేకపోతేనేమో ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ వాతావరణము, ప్రజలు ఇబ్బంది పడ్డము, ఇటువంటివన్నీ మొదలుపెట్టి ఏదో కొత్త వైరస్ వస్తుంది, హంటా వైరస్ అని ప్రచారం జరగడం, ఇవన్నీ కూడా ఏమిటి? దీనికి ఏంటి సంకేతం అంటే రాబోతూ ఉన్నటువంటి వైపరీత్యాలకి. కాబట్టి ఈ బృహస్పతి యొక్క మార్పు ప్రకృతి మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుందో ఇండివిజువల్గా కూడా అదే రకమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది. ఆ విషయాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి పైన గురుని యొక్క సంచార విశేషాలను మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి జూన్ 2న మారేటువంటి గురువు రజతమూర్తిగా చతుర్థ స్థానమందు తన యొక్క ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. రజతమూర్తి అంటే 50% ఫలితం, మంచైనా చెడైనా 50% ఇస్తారు. ఇది ఒక అందుకు మంచిది. నిజానికి గమనిస్తే చతుర్థ స్థానాన్ని అర్ధాష్టమ స్థానంగా చెప్తారు. అనగా ఈ స్థానమందు గురుడు సంచరించినప్పుడు ద్వాదశాష్టమ జన్మస్థ స్థానభ్రష్టం ధనక్షయం అంటే ప్లేసు మార్పు. ఎందుకంటే చతుర్థ స్థానము అనేటువంటిది విద్యకి సంబంధించినటువంటి స్థానము, బంధుస్థానము, గృహం, మాతృబలం, సుఖం, వాహనం, హృదయం, భోజ్యం, మానసం, శయనం వదేత్ అన్నాడు. అంటే వీటన్నిటికీ సంబంధించినటువంటి స్థానము చతుర్థం. ఆ చతుర్థమందు గురుడు సంచరిస్తూ ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు అంటే యాచనం, బుద్ధి చాంచల్యం, తేజోహానిర్ధనర్వ్యయం అన్నారు. అంటే చతుర్థ స్థానమందు గురుడి యొక్క సంచారము బుద్ధి చాంచల్యాన్ని కలగజేస్తుంది. యాచనం అంటే ప్రతిదానికి పక్కవాడి మీద ఆధారపడేటువంటి పరిస్థితులకి కారణమవుతుంది. తేజోహానిర్ధనర్వ్యయం అంటే మన యొక్క బుద్ధి మందగించడము, లేదా దుష్ప్రచారం జరగడం, కావాలని మీ పేరు మీద ఎవరైనా చెడు ప్రచారాన్ని జరుపుతూ ఉండడము, లేదా మరి ఏ ఇతరత్ర కారణాల వల్ల అయినా సరే మీ యొక్క కీర్తి ప్రతిష్టలు మసకబారేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అలాగే ధనర్వ్యయం, డబ్బు ఖర్చును కూడా ఇది సూచిస్తూ ఉన్నది. కాబట్టి ఈ గురుడు చతుర్థ స్థానమందు సంచరించేటువంటి కాలంలో అనగా జూన్ 2 దగ్గర నుండి అక్టోబర్ 30 వరకు ఉండేటువంటి కాలము, మరలా జనవరి 26వ తారీఖు దగ్గర నుండి 2027 జూన్ మధ్యలో ఉండేటువంటి కాలమందు మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, గృహ సంబంధమైనటువంటి విషయాలు, విద్యా సంబంధమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా ప్రభావితం చెందుతూ ఉంటాయి. అలాగే వాహనాలకి సంబంధించినటువంటి విషయాలు, గృహోపకరణాలు, గృహములు, వీటికి సంబంధించినటువంటి అమ్మకాలు, కొనుగోలుకి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ప్రభావితం చెందుతూ ఉంటాయి.
కాబట్టి ఏం చేయాలి అంటే ఈ సమయమందు అంత చెప్పుకోదగినటువంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకూడదు. చాలా సున్నితంగా వెళుతూ ఉండాలి. నిర్ణయాత్మకమైనటువంటి శక్తి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి పక్క వాళ్ళ మీద ఆధారపడేటువంటి సందర్భాలు వస్తాయి కాబట్టి సాధ్యమైనంత వరకు జీవితం ఎలా సాగుతూ ఉన్నదో అలాగే ముందుకు తీసుకెళ్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ గురుబలం అనేటువంటిది తగ్గుతూ ఉన్నది కాబట్టి అనగా అర్ధాష్టమ స్థానమందు గురుడు యోగించకుండా ఉంటారు. దానివల్ల కుటుంబ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, లేదా వాహన సమస్యలు, లేదా గృహం అమ్మకాలు కొనుగోలుకి సంబంధించినటువంటి సమస్యలు ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఏం చేయాలండి? గురుబలం పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. గురుబలం పెరగాలి అంటే గురువారాలే, ఆయన ఆధిపత్యం వహించేటువంటి వారాలే చేయాలి. గురు పుష్య యోగాదులు వచ్చినప్పుడు, లేదా గురువారాలు వచ్చినప్పుడు మౌన వ్రతాన్ని పాటించడం కానీ, లేదా శనగలు కానీ, శనగపప్పు కానీ, లేదా పసుపు రంగులో ఉండేటువంటి పళ్ళు కానీ, స్వీట్లు కానీ దానం చేస్తూ ఉండడం, అలాగే ప్రతిరోజు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం ద్వారా ఏమవుతుంది అంటే గురుబలం అనేటువంటిది ఈ రాశి వారికి ఖచ్చితంగా పెరుగుతుంది.